బాగుంది స్వామి. ఇంకో క్వశ్చన్. స్వామివారు యాక్చువల్లీ శంకరాచార్యుల గురించి వైష్ణవులున్న దాని గురించి వివరణ బాగా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆమ్నాయ పీఠాల గురించి కూడా కొద్దిగా మాకు వివరణ. తప్పకుండా అండి. అయితే ఇప్పుడు మనకి దీంట్లో చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడినవన్నీ శాస్త్ర ప్రమాణం తీసుకుని మాట్లాడాము. శంకరాచార్యులు ఆమ్నాయ పీఠాలు పెట్టారా పెట్టలేదా అనేటటువంటిది చారిత్రాత్మకమైన విషయం. అది చరిత్ర, దాన్ని శాస్త్రం అనడానికి లేదు. శంకరాచార్యులైనా రామానుజాచార్యులైనా మధ్యులైనా ఎవరైనా కూడా అది చరిత్ర. అయితే చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాలు, చరిత్రను చెప్తున్నటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రము మన దక్షిణ పదంలో కూడా శంకరాచార్యులే ఆమ్నాయ పీఠాలు స్థాపించారనేటటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి విషయం, అందరికి తెలిసిందే. దానిపైన అందరూ విశ్వసించి ఉండేటటువంటి వాళ్ళే, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. అయితే ఇప్పుడు శంకరాచార్యుల మతము అంటే కేవలం 4 పీఠాలే శంకరులా, మిగతా వాళ్ళు కారా అంటే కాదండి. శంకరాచార్యులు పీఠాలు స్థాపన చేసినప్పటికీ కూడా దశనామి అనే ఒక సంప్రదాయం ఉంది. 10 తెగలు ఉన్నారు శంకరాచార్యుల అంబరిల్లాలు. వారి చిత్రం కింద ఒక 10 తెగల వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడు ఉండేటటువంటి దయానంద సరస్వతి అనుకోనివ్వండి, లేదంటే చిన్మయానంద మిషన్, ఇటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది, శివానంద, చాలామంది కూడా శంకరాచార్య మతాన్ని, అద్వైత మతాన్ని ప్రతిపాదించి దాన్నే మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని చూడవలసినటువంటి విషయాలు ఏమిటంటే, చరిత్రలో కొన్ని డిస్టార్షన్స్ ఉన్నాయండి. అయితే మనం ఖచ్చితంగా ఇదే అంటే ఒక పాయింట్ ఏంటంటే అండి, మనం చిన్నప్పటి నుంచి మనం విని విశ్వసించిన విషయాలు ఏమైనా ఉన్నా, లేదంటే మనం ఫర్ ద ఫస్ట్ టైం విని అదే విషయాన్ని ఒక 4 సార్లు నలుగురి చేత, నలుగురు నోట్ల నుండి వింటే అది మనసులో కూర్చుంటుంది. దానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే మనకు ఆవేశము, కోపమే వస్తుంది తప్ప ఆలోచన రాదు. ఇది హ్యూమన్ సైకాలజీ. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో మాట అన్నారు అంటే దాన్ని ఖండించేయచ్చు. ఏదో పనికిమాలినోడు ఏదో అన్నాడు అనుకోవచ్చు. కానీ మన జియర్ స్వామి వారు మన వైదిక సిద్ధాంతానికి, వైదిక ధర్మంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి ఆచార్యులు. ఇవాళ ఉండేటటువంటి యతుల్లో 47 సంవత్సరాల సన్యాస దీక్ష కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అంతటి స్థాయిలో ఉన్నవారు ఒక సుప్రసిద్ధమైనటువంటి శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి వారు ప్రతినిధిగా ఉండి, వారు పెద్దలుగా ఉండి, ఆచార్యులుగా ఉండేటటువంటి ముందరికి నడిపిస్తూ ఒక వరల్డ్ వైడ్ కెరిస్మా కలిగినటువంటి ఆచార్యులు. వారి అధ్యయనం ఎంత ఉంటుంది, వారి తపస్సు ఎంత ఉంటుంది, వారి శ్రమ ఎంత, వారి మంత్రజపం ఎంత, వారి సాక్షాత్కారము, యోగబలం ఎంత ఉంటుంది. మరి అటువంటి వారు ఒక మాట అన్నారు అంటే, ఇందాక చెప్పినట్టుగా మనం ఇలా రచ్చ చేయాలా, చర్చ చేయాలా, వివాదం చేద్దామా, విశ్లేషణ చేద్దామా? ఫస్ట్ అండి ఒక మాట, ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషిని మనిషిగా గౌరవించుకోవడం నేర్చుకుందాం ఫస్ట్. మనిషి తర్వాతనే మిగతా మతాలు, సిద్ధాంతాలన్నీ. కాబట్టి ఫస్ట్ మనిషిని గౌరవించుకుందాం. తర్వాత మనమందరము ఇప్పుడు అందరూ విమర్శించేటటువంటి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అంటే, వీళ్ళు చీలికలు తీసుకొస్తున్నారు అని మాట్లాడుతున్నారు. సనాతన ధర్మంలో చీలికలు తీసుకొస్తున్నారు అని. సనాతన ధర్మంలో చీలికలు తీసుకొచ్చిన స్వామివారు కాదండి. సనాతన ధర్మంలో ఉన్న పెద్దలను నిందించి ఒక మతంపై విద్వేషాలు నింపి వారిపై బురద జల్లి వీళ్ళు విద్వేషాలు తీసుకొస్తున్నారు. వైష్ణవం అంటే శివుణ్ణి పూజించరు, కేవలం నారాయణుని పూజిస్తారు అనేటటువంటి వాళ్ళు చాలా వాళ్ళకి ఆక్రోషం చాలా ఉందండి. చాలా ఈర్ష్యను, మరి అది ఏమి బాధనో తెలియదు. అటువంటి వాళ్ళు మరి వైష్ణవుల దగ్గరకు వచ్చి ఒక మాట అడగొచ్చు కదా, మీ పద్ధతి ఏమిటి, మీరు ఇట్లా ఎందుకున్నారు అని. ఒకళ్ళు అంటారు, వాళ్ళు ఇదండి మనకి సుప్రసిద్ధమైనటువంటి ప్రవచనకారులు మన తెలుగు రాష్ట్రాల్లో అద్వైత సంప్రదాయం చెందినటువంటి వాళ్ళు. నేను చాలాసార్లు విన్నాను, వారు వైష్ణవులని, ఇస్కాన్ వాళ్ళని చాలా భయంకరంగా విమర్శలు చేసేటటువంటివి ఉన్నాయి. అయితే దీన్ని ఒక మాట, ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని మాట్లాడకుండా, ఆ విషయంతో సంబంధం లేకుండా మనిషిని తిట్టడము, విమర్శలు చేయడము, నిందించడము అనేటటువంటి దాన్ని అడ్హోమినం అంటాం. అడ్హోమినం ఫ్యాలసీ అంటారు మోడర్న్ లాజిక్ సైన్స్లో. అంటే ఏంటి అంటే, ఒక విషయం ఉందనుకోండి, విషయాన్ని విషయంతోనే మాట్లాడాలి, విషయాన్ని విషయంతోనే ఖండించాలి తప్ప ఒక వ్యక్తి ఒక విషయం ప్రతిపాదన చేస్తే నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ వ్యక్తిని నిందిస్తా, ఆ మతాన్ని నిందిస్తా అంటే చాలా తప్పు. మతాన్ని నిందించకూడదండి. అద్వైత మతాన్ని నిందించకూడదు, విశిష్టాద్వైతాన్ని నిందించకూడదు, ద్వైతాన్ని నిందించకూడదు, వైష్ణవాన్ని నిందించకూడదు, పాశుపతాన్ని నిందించకూడదు, శాక్తాన్ని దేనిని నిందించకూడదు. అందులో ఉండేటటువంటి విషయాలని చర్చ చేయాలి. మనం శంకరాచార్యుల్ని ఆదర్శంగా తీసుకొని మాట్లాడదాం. శంకరాచార్యులు ఎంతో మందిని ఖండించారు, 72 మతాలను ఖండించారు.
మరి ఆ మతాలన్నింటినీ శంకరాచార్యులు ద్వేషిస్తున్నట్ట అనుకుందాం. అలా ద్వేషిస్తున్నారా శంకరాచార్యులు? కాదండి. ఉన్న మతాన్ని ఖండించి విషయ విశ్లేషణ చేసి అసత్యాన్ని పక్కన తిప్పి సత్యాన్ని నిరూపించారు. మరి శంకరాచార్యులు వెళ్ళి మండల మిశ్రులతో వాద ప్రతివాదం శాస్త్రవాదం చేశారు. శాస్త్రవాదం చేసినప్పుడు శంకరాచార్యులు మండల మిశ్రుడి దగ్గర పోయి చెప్పలేదండి, నువ్వు కనుక ఓడిపోతే నువ్వు నా మీద సాష్టాంగపడి నీ ముక్కుకు నీళ్ళకు రాసి నువ్వు మొత్తము ఇది చెయ్యి, నిన్ను శిక్షిస్తాను అని చెప్పలేదండి. మండలేశ్వరులు ఓడిపోతే శంకరాచార్యులు వారిని దగ్గర తీసుకుని అంతకంటే ఉన్నత స్థానమైనటువంటి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించారు. వారి శిష్యుల్లో ఒకరిగా చేర్చుకున్నారు. మరి ఒకళ్ళు తప్పు విషయ ప్రతిపాదన చేసిన వేదాంత చర్చలో ఓడిపోయినప్పటికీ కూడా వారిని గౌరవించి ఆదరించి వారిని ఉన్నత స్థాయికి ఇచ్చి మన మతంలోకి వాళ్ళ దీక్ష ఇచ్చి కలుపుకోవడం అనేటటువంటిదే మన వేద సిద్ధాంతం అండి. విషయ ప్రతిపాదన చేస్తే అది తప్పు అని ఆయన నిందించడము, వారి మతాన్ని నిందించడము, వారి అనుయాయులను నిందించడము, ఇదేమి సనాతన ధర్మం అండి? ఇది మన సనాతన ధర్మంలో ఏకత్వం తెచ్చేటటువంటి విషయమా ఇది? ఇది ఆ ప్రయత్నం? ఇలా ఏకత్వం తెస్తామా? మన దాంట్లో ఉన్న ఒక పెద్దలు ఒక మాట అన్నారు అంటే దాన్ని మనమే బయటికి వెళ్లకుండా దాన్ని కప్పుకొని మనం లోపలికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పెద్దలు, మరి అందరము వేదానికి చెందినటువంటి వాళ్ళమే కదా, ముందు మనుషులమా, మనిషి గౌరవించుకోవాలా, తర్వాత అందరము వైదిక ధర్మానికి చెందినటువంటి వాళ్ళమేనా, ఆ తర్వాతనే కదండి మతాలు, ఆ తర్వాతనే విశిష్టాద్వైతమో అద్వైతమో ఇంకోటో. మీరు మరి వైదిక ధర్మానికి చెందిన వాళ్ళ కేవలం అద్వైతానికి చెందిన వాళ్ళ? మరి వైదిక ధర్మానికి చెందినటువంటి వాళ్ళైతే ఇంకొక వైదిక ధర్మానికి చెందినటువంటి ఉత్కృష్ట ఉన్నత స్థితిలో ఉండేటటువంటి ఆచార్యులను ముందు గౌరవించండి. గౌరవించి మరొక మాట అన్నారే అనుకోండి, ఒక విషయ ప్రతిపాదన చేసినప్పుడు మీరు నొచ్చుకుంటే గనక 2 రండి, 4 రండి, 10 మంది రండి, అయ్యా స్వామివారు మాకు కొంచెం మీ అపాయింట్మెంట్ ఇవ్వండి, మీరు పెద్దలు, మీరు ఒక మాట అన్నారు, మన దక్షిణ రాష్ట్రాల్లో ఉండేటటువంటి విషయానికి విరుద్ధంగా, అందరి విశ్వాసాలకు విరుద్ధంగా ఒక మాట చెప్పారు, ఆ మాటకు ప్రమాణం హేతు ఏమిటో చెప్పండి స్వామి, మేము కూడా తెలుసుకుంటాం. లేదు మీతో మనం వాదన చేద్దాం, చర్చ చేద్దాం, చేసిన తర్వాత ఒకవేళ మీ వాదననే గొప్ప అనిపిస్తే సరే, లేదు మా వాదన మా ప్రమాణం హేతు గొప్పగా ఉంది అనుకుంటే మీరు మా మాటని అంగీకరించండి, మీరు పబ్లిక్గా మళ్ళీ చెప్పండి అందరికీ, ఇలాంటి వాదన మేము విన్నాము కానీ ఇప్పుడు మాకు స్పష్టమైంది శంకరాచార్యులే మఠస్థాపనలు చేశారు అని చెప్తారు. లేదండి ఇద్దరి హేతువు వాదనలు ఇద్దరు సమాన బలంగా ఉన్నాయనుకోండి, అలా ఉన్నాయనుకోండి, సనాతన ధర్మంలో 2 అభిప్రాయాలు ఉండడం ఎప్పుడూ తప్పు కాదు. సనాతన ధర్మంలో ఎప్పుడైనా 2 భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఎందుకంటే శంకర మతంలోనే 2 భిన్న అభిప్రాయాలు ఉన్నాయా? శృంగేరి వారు శంకరాచార్యుల సమయం ఎప్పుడు చెప్తారు? 708వ శతాబ్దం చెప్తారు. మరి కంచిపీఠం వాళ్ళు ఎప్పుడో 500 BC చెప్తారు. అలాగే మిగతా మఠాలందరికీ కూడా అరౌండ్ 500 BCయే, కానీ ఒక టైం నిర్ణయం ఒకటే ఖచ్చితమైనటువంటి నిరూపణ లేదండి. వాళ్ళ ప్రతి మతానికి ఒక టైం చెప్పారు శంకరాచార్యులకి. మరి శృంగేరి వాళ్ళేమో 8వ శతాబ్దం చెప్తున్నారు. 1300 సంవత్సరాలు తేడా ఉంటుందండి ఒక చరిత్రలో. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, చరిత్రలో ఎన్ని డిస్టార్షన్స్ అయ్యాయి. అయినప్పటికీ కూడా మరి ఇక్కడనే 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ సొసైటీలో. శృంగేరి వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు, వీళ్ళు ఒకటి అనుకుంటున్నారా? మరి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు మాట్లాడండి. మాట్లాడి ఇద్దరి హేతువులు బలంగా ఉంటే, ఇద్దరు ప్రమాణాలు బలంగా ఉంటే 2 భిన్నాభిప్రాయాలు ఉంటే తప్పేమిటి? సొసైటీలో సనాతన ధర్మంలోనే కాదు, ప్రతి మనిషి మనస్సులో ఒక మనిషికి ఇంకో మనిషికి భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. అది హ్యూమన్ సైకాలజీ. మనం చరిత్ర తెలియాలి అంటే చరిత్ర ఋషి రాసింది కాదు కదా, అది ప్రమాణంగా తీసుకోవడానికి అది మనం విశ్వాసం చేత ప్రమాణంగా తీసుకుంటాం తప్ప, సనాతన ధర్మంలో ఋషి రాసింది, వేదం చెప్పింది ఋషి రాసిందే ప్రమాణము, ఆప్తవాక్యం అంటాము. తర్వాత చేసినటువంటి ప్రబంధాలన్నీ కూడా వాళ్ళ మతాన్ని అనుసరించి వాళ్ళ విశ్వాసం అదంతే. ఇప్పుడు మేము అద్వైతాన్ని ఖండించాలి అంటే ఆళ్వార్లు రాసినటువంటి ప్రబంధాలను తీసుకుని అద్వైతాన్ని ఖండించడానికి లేదండి. ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, విష్ణు పురాణంలో ఋషి చేసినటువంటి దీన్ని తీసుకునే, శాస్త్రాన్ని తీసుకునే ఖండించాలి. అలా రామానుజుల వారు ఎక్కడా కూడా వారి భాషల్లో ఎక్కడా ఆళ్వార్లు చేసినటువంటి విషయాన్ని ముట్టుకోలేదు కదా. ఎందుకు అంటే ఋషి చేసిన దానికి సనాతన ధర్మంలో ఆ వ్యాలిడిటీ ఉంది. తర్వాత ఆళ్వార్లు మాకు చాలా పూజనీయులు, ఆళ్వార్లు చెప్పిన దాన్ని మేము భగవద్ రస అనుభూతి మేము చేస్తాము, అది మాకు పరమ ప్రమాణం, మీకు కాకపోయి ఉండొచ్చు. అలాగే ఒక ఆచార్యులో, ఒక వ్యక్తియో, ఒక మనిషో చేసినటువంటి హిస్టరీ కూడా, దాంట్లో కూడా ఏమైనా తారతమ్యాలు ఉంటే ఉండవచ్చు, డిస్టార్షన్స్ హిస్టరీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇందాక సౌత్ ఇండియా మాట్లాడుకున్నాం, సౌత్ ఇండియాలో చాలా సుప్రసిద్ధంగా ఇది ఉంది.
కానీ మన విశ్వాసమే మనకి సత్యమై ఉండనక్కర్లేదు. మనం ఒకసారి ఫస్ట్ టైం విన్న మాటనే తర్వాత అదే విషయము అదే నిజము అని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నార్త్కి వెళ్తే నార్త్లో కూడా శంకరాచార్య అద్వైతాన్ని పాటించేటటువంటి మతాలు చాలా ఉన్నాయి. వాళ్ళల్లో ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయండి. మనం మొన్న ఒక వీడియో ఏదో చూసాం. మన చిన్మయానంద సరస్వతి వాళ్ళ యొక్క పరంపరకు చెందినటువంటి తత్వవిధానంద స్వామి అని మాట్లాడారు. వారు క్లియర్గా చెప్తున్నారండి, మేము చెప్తాం కానీ మీకు విని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉందా అంటున్నారు. అంటే చూడండి, మా మనుషులు విశ్వాసానికి ఎలా కట్టుబడిపోతారు. అంటే అంత అద్వైత సిద్ధాంతం చెప్పినటువంటి శంకరాచార్యులు ఈ మఠాలు స్థాపించడానికి, పీఠాలు స్థాపించడానికి వారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారి అని అన్నారు. అలాగే ఈ రకమైనటువంటి ఈ స్తోత్ర పాఠాలన్నీ శంకరాచార్యులు ఎలా చేస్తారండి? నిర్గుణ నిర్విశేష నిష్క్రియ బ్రహ్మ, నిష్కల్మష బ్రహ్మ అని చెప్పినటువంటి శంకరాచార్యులు, అద్వైత బ్రహ్మను ప్రతిపాదించినటువంటి శంకరాచార్యులు ఈ స్తోత్ర పాఠాలు చేస్తారంటే కూడా మేము ఒప్పుకోమండి అన్నారు. అంటే అద్వైతులే కదా, వాళ్ళు కూడా శంకర పరంపరలో ఉండి వారు చాలా చాలా అధ్యయనం చేస్తారండి. వారు ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండేటటువంటి దక్షిణ సంప్రదాయాల్లో కూడా అధ్యయనం చేసేటటువంటి పద్ధతి చాలా తక్కువ. మనం ఎంతసేపు గుళ్ళు అవి ఇవి చేస్తుంటాం, కానీ వాళ్ళు అధ్యయనం చాలా చేస్తారండి. వాళ్ళకి ఇవన్నీ ఏం లేవు. విగ్రహాన్ని పెట్టుకోను, లేదంటే పండుగ చేయడం, పూజ చేయడం, ఇవన్నీ లేవు. కేవలం వేదాంత విద్యని చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం వేదాంత విద్య మననం చేస్తూ ఉంటారు. శంకర భాష్యాలని చదివి 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 పండిపోయినటువంటి వాళ్ళు. మరి వాళ్ళకేముంది? మన తెలుగు రాష్ట్రాల్లోకి చెందినటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి అద్వైత పండితులు కూడా చెప్పిన మాట నేను విన్నాను. సౌందర్య లహరి శంకరాచార్యులు చేశారా అనేటటువంటిది కొంచెం అభ్యంతరకరమేనండి. ఎందుకంటే శంకర భాష్యంలో ఉండేటటువంటి శంకర శైలి, సౌందర్య లహరి ఉండేటటువంటి శంకర శైలి భిన్నంగా ఉన్నాయి. రెండవది, అక్కడ శంకరులు ప్రతిపాదించినటువంటి విధానానికి ఇక్కడ చెప్పినటువంటి తాంత్రిక పద్ధతికి చాలా విభేదాలు ఉన్నాయి. కాబట్టి శంకరాచార్యులు చేశారో లేదో మనకి తెలియదు అన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నేను వాళ్ళ మాట ప్రమాణం చెప్పి స్వామివారి మాట ప్రమాణం అని చెప్పట్లేదండి. అంటే సొసైటీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే వైష్ణవుల కంటే ముందు అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో ఇలా మనకి కొంతమంది చేసినటువంటి టెక్స్ట్స్ ఉన్నాయి, కొంతమంది పరంపరలో చేసినటువంటి రీసెర్చ్ చేసినటువంటి బుక్స్ కొన్ని ఉన్నాయి. ఆ బుక్స్లో కూడా పీఠాల గురించి చాలా తీవ్రంగా ఖండించినటువంటి విషయాలు మనం చూస్తుంటాం. అయితే మరి దీంట్లో ఏది సరైందండి అంటే, ఇప్పుడు వెళ్ళి మనం చరిత్రలోకి వెళ్ళి మనం ఎవరము టైం మిషన్ వేసుకొని వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసేది లేదు కదా, చూడడానికి రాదు కదా. ఒక చరిత్ర అసలు ఏ రకమైనటువంటి అన్డిబేటబుల్గా ఒక చరిత్ర ఉంది అంటే దాని ప్రమాణంగా తీసుకుంటాం. లేదు దాంట్లో డిబేట్స్ ఉన్నాయండి, డిస్టార్షన్స్ ఉన్నాయండి అంటే చరిత్రలో ఏం చేయడానికి లేదు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి తీసుకోవడానికి ఏం రాదు. రీసెర్చ్ చేయాలి, చర్చ చేయాలి, చేసి దాన్ని ఏదో ప్రతిపాదన చేయాలి. అలా మీరు పెద్దలైనటువంటి జిఆర్ స్వామి వారి దగ్గరికి వారి టైం తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని, మరి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఏం తగ్గిపోతారా? మీరు అద్వైత సిద్ధాంతానికి చెందిన వారు మాత్రమే అయితే తగ్గిపోతారు. వైదిక ధర్మానికి చెందినటువంటి వాళ్ళైతే ఏం తగ్గిపోరండి. ఎందుకంటే వారు వైదిక ధర్మానికి చెందినటువంటి చాలా పెద్దలు. వారి దగ్గరికి వెళ్ళి మీరు సాష్టాంగం పడితే మీరేం తగ్గిపోరు. ఎందుకంటే మీరు వైదిక ధర్మానికి చెందిన వాళ్ళ, కేవలం అద్వైతానికి చెందిన వాళ్ళ, మీరే ఆలోచన చేసుకోండి. అయితే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పెద్దలు ఇలా అన్నారు, దీనికి కొంచెం వివరణ ఇవ్వండి మాకు అంటే సరిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాలా? ఎవరికి ఇంకా దొరికింది ఛాన్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నింద చేయడం, విమర్శ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదండి, ఇలా చేయకూడదు. దీన్ని మనము ఇప్పుడు నేను శాస్త్రానికి ఇచ్చినటువంటి ప్రమాణాలు ఇచ్చినట్టుగా చరిత్రక ప్రమాణాలు ఇవ్వడానికి లేదు. సింపుల్గా చెప్పేది ఏంటంటే, చరిత్రలో డిస్టార్షన్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. స్వామివారు ఒక ఒపీనియన్ తీసుకొని మాట్లాడి ఉండవచ్చు, మీరు ఇంకొక ఒపీనియన్ తీసుకొని మాట్లాడుతున్నారు. మీరు విద్యారణ్యుల వారి శంకర విజయం తీసుకొని చెప్తున్నారు. అయితే నన్ను ఒకళ్ళు ఒక మాట అడిగారు. ఈ మాటనే ఈ వివాదానికి సంబంధించినటువంటిదే ఒక మాట. అయితే వారి మాట కూడా కాదు, నేను ఒక మోడర్న్ హిస్టారియన్ దృష్టి ప్రకారం మాట్లాడుతాను. మోడర్న్ హిస్టారియన్ దృష్టి ఎలా ఉంటుందంటే, మీరు రామాయణం అంటున్నారు, వాల్మీకి రాశాడు అంటున్నారు, అది ఇతిహాసం చరిత్ర అంటున్నారు. దానికి ప్రైమరీ లాజిక్ ఏంటి అంటే, హిస్టారియన్ ఆథర్ ఆఫ్ ద హిస్టరీ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద సేమ్ టైం. వాల్మీకి మహర్షి అదే కాలంలో ఉండి రామాయణాన్ని చూసి రాశారు. ఓకే, అది బ్రహ్మగారి యొక్క వరంతో చూసి రాశారు. అలాగే మహాభారతం ఉంది, ఇతిహాసం అంటున్నాం, చరిత్ర అంటున్నాం. ఆ మహాభారతాన్ని కూడా వ్యాసుడు అది చూసి, ఆ కాలంలోనే ఉండి, అందులో ఒక పాత్రగా ఉండి అది చూసి ఆయన రాశారు. దాంతోపాటు ఆయన యోగశక్తితో నారాయణ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అనేటటువంటిది మనకు సుప్రసిద్ధంగా ఉంది. దాన్ని చూసి ఆ నారాయణుడే, వ్యాసుడైనటువంటి నారాయణుడే మహాభారతాన్ని రాశారు. దానికి పరాశర మహర్షి కూడా చెప్తారు, కోన్యన్య భూమి మైత్రేయ, ఇటువంటి మహాభారతాన్ని నారాయణుడు తప్ప ఇంకెవరు చేయగలుగుతారయ్యా అని మైత్రేయుడితో చెప్తున్నారు.
అటువంటి నారాయణుడు మహాభారతాన్ని చూస్తూ రాశాడు. మరి రామానుజుల వారి చరిత్ర అండి, ఆంధ్రపూర్ణులు అని రామానుజుల వారి శిష్యులు, వారు యతిరాజ వైభవం అని రామానుజుల కాలంలోనే ఉండి రామానుజుల వారి జీవితాన్ని చూసి రాశారు. కాబట్టి అది కూడా ప్రమాణం అనుకోవచ్చు. మరి శంకరాచార్యులు ఎప్పుడో 500 BC ఉంటే 1300 AD అంటే 1800 సంవత్సరాల తర్వాత హిస్టరీ రాస్తే దాని వ్యాలిడిటీ ఎంత ఉంటుందండి అని మోడర్న్ హిస్టారియన్స్ ప్రశ్నిస్తారు. దానికి మనం ఏం సమాధానం చెప్తాం? నేను సనాతన ధర్మంలో ఒక భాగస్థుడినయ్యే శంకరాచార్యుల వారి మఠాల గురించి మాట్లాడడానికి, వారి చరిత్ర గురించి మాట్లాడడానికి నేను కూడా అడుగుతున్నాను. వారికి ఏం సమాధానం చెప్తాం? ముందు దీనిపైన మనం విశ్లేషణ చేయాలి. అద్వైతులంతా, శంకర అనుయాయులంతా ఖర్చు కూర్చొని వారి సమయాన్ని, వారి టైంని దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ప్రతిపాదన చేయండి. ప్రతిపాదన చేస్తే అందరము వైదిక మతానికి సంబంధించినటువంటి వాళ్ళం అందరము దానికి కట్టుబడి ఉందాం. అందరము ఒకే మాట మాట్లాడదాం. రెండు వద్దు, డిస్టార్షన్స్ వద్దు. మనం కొట్టుకుంటే వేరే బయటవాడు వస్తాడు, నాస్తికుడు వచ్చి నేను హిస్టారియన్ అండి, మీరంతా ఏమేమో మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా, మేము ఎలా నమ్మాలి అంటాడు. 1800 సంవత్సరాల తర్వాత రాసిన చరిత్ర అవుతుందా అంటాడు. ఏం చెప్తామండి వాళ్ళకి? కాబట్టి మనలో మనకు గొడవలు వద్దండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఇంకా శంకరాచార్యుల అనుయాయులు కాబట్టి వారి జీవితానికి సంబంధించినటువంటి అసలు చరిత్రలో డిస్టార్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు రీసెర్చ్ చేయండి. చేసి ఆ డిస్టార్షన్స్కి సమాధానాలు చెప్పండి. పీఠాలన్నీ కలిసి కూర్చొని మాట్లాడి శంకరాచార్యుల జీవిత చరిత్ర ఇదే అని నిష్కర్షగా చెప్పండి. ఇదే వారి చరిత్ర, ఇదే వారి జీవితము అని ఒక మాట చెప్తే ఒకటే మాటకు అందరం కట్టుబడి ఉందాము. దాని రకంగానే వెళ్దాం. లేదు అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారి ఒపీనియన్ ఏమో వారు చెప్తారు. లేదండి మేము స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఈగోలు అడ్డు వస్తున్నాయి అన్నారనుకోండి, మీరు అని స్వామివారికి ఛాలెంజ్ చేయడం ఏంటండి? ఒకతను అడుగుతున్నాడు, మీరు చిన్నజీర స్వామివారికి ఏం అల్టిమేటం ఇస్తారు అని. ఆయన అక్కడ కూర్చుని ఆయన అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నారండి మీరు, అల్టిమేటం ఇవ్వడం ఏంటి? వారు పెద్ద ఆచార్యులు, వాళ్ళకి ఏం అల్టిమేటం కాదండి, మేము వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నామన్నారు. ఆయన చాలా అభినందించవచ్చు. ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారండి, చాలా విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ టీవీ రేటింగ్స్ కోసము మనుషుల్లో, మతాల్లో, కులాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి చాలా హడావిడి చేస్తున్నారండి. టీవీ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నానండి, మీరు మతంపై బురద తల్లి ఇంత గొప్ప వ్యక్తులపై మీరు నిందాపూర్వకంగా మాట్లాడి కులాలలో, మతాలలో మీరు విద్వేషాలు రేపి ఆ టీవీ ఛానల్స్ ఆ రేటింగ్స్ తెచ్చుకొని దానివల్ల వచ్చే డబ్బులు తింటే మీకు, మీ పిల్లలకు మంచిది కాదండి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టీవీ ఛానల్ ద్వారా అయితే డబ్బులు సంపాదించి మీ పిల్లలకు పెడుతున్నారో అది ఖచ్చితంగా వాళ్ళకి శ్రేయోదాయకం మాత్రం కాదు. ఇటువంటివి రెచ్చగొట్టకండి. మీరందరిలో ఆ కూర్చున్న స్వామి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ప్రశాంతంగా మాట్లాడుతున్నాడండి. ఈయన అసలు రెచ్చగొడుతున్నాడు, ఆయనని తిట్టండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకో టీవీలో ఒక ప్రజా స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రజాస్పందన ప్రోగ్రాంలో అసలు ప్రజాస్పందననే పెట్టకూడదండి. ఇవన్నీ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పండితులు మాట్లాడుకొని ప్రజలకు చెప్పాల్సిన విషయం. ఆ ప్రజలు ప్రతిపాదన ఒపీనియన్ చెప్పడం ఏంటండి? ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ ఒకటి ఉంటుంది. సైంటిఫిక్ రీసెర్చ్ని ఒక సైంటిస్టు ఒక విషయం దాన్ని చదివి చర్చ చేసి ఒక థియరం, ఒక హైపోథెసిస్ తయారు చేస్తాడు. దాన్ని రిపీటెడ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. దాన్ని ప్రతిపాదన చేస్తాడు. దాన్ని చూసి మిగతా సైంటిస్టులు కొంతమంది దానిపైన ఇంకా వర్క్ చేసి ఇంకా కొంత శాస్త్రాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రతిపాదిస్తారు. దాన్ని ఒక 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఒక పుస్తకాలలో, స్కూల్ పుస్తకాలు కానివ్వండి, మన హయ్యర్ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో కానివ్వండి, అది అలాగే విషయం, అదే నిజము అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత, ఒక 40 ఏళ్ల తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. వచ్చి ఆయన దీంట్లో ఉండేటువంటి కొన్ని లోపాలు కనపడతాయి ఆయనకి. అప్పటికి మొత్తం మన ఫార్మాట్ మారిపోయి ఉంటుంది, సోఫిస్టికేషన్ అయి ఉంటుంది, అడ్వాన్స్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకొన్ని విషయాలు అర్థం కావచ్చు. నాకు అర్థమయ్యి ఈయన ఇంకో ప్రతిపాదన చేయొచ్చు, దీంట్లో ఏదో కొంచెం తేడా ఉంది కాబట్టి ఈ సిద్ధాంతం, ఈ థియరీ తప్పై ఉండవచ్చు అని మాట్లాడతాడు. అట్లాంటి మాట్లాడిన వాళ్ళ దగ్గరికి సైంటిస్టులు వెళ్ళి, నువ్వు పనికిమాలినోడివి, నువ్వు మా మతాలను, మా విశ్వాసాలను ఇది చేస్తున్నావు అని చెప్పి వాడిని నిందించనండి. ఆ సైంటిస్ట్ నిందించేటటువంటి పద్ధతి మోడర్న్ సైంటిఫిక్ ఎరాలో లేదు. అలాగే మన సనాతన ధర్మంలో అంతకంటే లేదు. స్ట్రక్చర్డ్గా డిబేట్స్ చేశారు, గౌరవంగా మాట్లాడారు. ఆయన చెప్పినటువంటిది కూడా, ఇంత ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ని కూడా ఆయన ఒక మాట చెప్పారు, అబ్జెక్షన్ చెప్పారు అంటే దాన్ని మళ్ళీ సైంటిఫిక్గా దాన్ని రకరకాలుగా స్టడీ చేసి ఆయనను కూర్చొని ఎన్నో రివ్యూస్ చేసి ఆయన ప్రతిపాదించమంటారు. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అయితే అదే మోడిఫికేషన్, ఎడిషన్స్ చేస్తారు, దాన్నే ఒప్పుకుంటారు. మరి ఇక్కడ మనం ఎందుకు ఇట్లా కొట్టుకోవడం ఏంటి? ఇదేమి టీవీ ఛానల్ వాళ్ళు రెచ్చగొట్టడం ఏంటి, మనం కొట్టుకోవడం ఏంటి? ఇవన్నీ కావండి. స్వామివారికి మేము ఛాలెంజ్ విసురుతున్నాము, స్వామివారు వచ్చి ముక్కు నేలకు రాయాలి, స్వామివారికి అల్టిమేటం ఇస్తాము, ఇవి కాదండి పద్ధతి. మీరు
వేదానికి సంబంధించినటువంటి వాళ్ళు మొదలు వేదానికి సంబంధించినటువంటి వాళ్ళైతే స్వామివారిని బాగా వారిని వినయపూర్వకంగా ఆశ్రయించి చెప్పండి. లేదనుకుంటున్నారు, అట్లా కాదండి మాకు అహంకారాలు అడ్డొస్తాయి అంటే మీ స్వామివారి దగ్గరికి వెళ్ళండి, భారతీ తీర్థ స్వామివారి దగ్గరికి వెళ్ళండి, లేదంటే విజయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయా చిన్నజీయర్ స్వామివారు ఇలా అన్నారండి, దాన్ని కొంచెం మీరు చర్చ చేసి పెద్దలు నిర్ణయం చేయండి అని చెప్పండి. మీరు ఛాలెంజ్ చేస్తే వస్తారండి చిన్నజీయర్ స్వామివారు? వారి స్థాయి ఏమిటి, మీ స్థాయి ఏమిటి? ఇప్పుడు ఎవరో అనామకుడు ఒకడు వైష్ణవుడు ఎవడో వచ్చేసి భారతీ తీర్థ స్వామికి చిటికేసి మాట్లాడి ఛాలెంజ్ చేస్తున్నామండి అంటే అది మాకే హాస్యాస్పదంగా ఉంటుందండి. మేము వైష్ణవుల కంటే ముందు వైదిక ధర్మానికి చెందినటువంటి వాళ్ళం. వైదిక ధర్మానికి చెందిన ఏ ఆచార్యులను అలా అన్నా మాకు నచ్చదు, కాబట్టి అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరో వెళ్ళేసి హే విధుశేఖర్ అంటే మీకు ఎలా ఉంటుందండి, మీరెంత నచ్చుకుంటారు, మేము అంతే నచ్చుకుంటాం, అది తప్పు. ఎప్పుడు కూడా యతులని అలా మాట్లాడకూడదు. కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యోన సంశయ అని శంకరాచార్యులే బల్లగుద్ది చెప్పారు. అది శంకరాలయాలు మర్చిపోతున్నారు, అది చాలా తప్పు. మీ ఆవేశాలు కంట్రోల్ చేసుకోండి, మర్యాదగా మాట్లాడండి, ఆలోచనతో మాట్లాడండి. స్వామివారి దగ్గరికి వెళ్ళి అడగండి. స్వామివారి దగ్గర రాలేకపోతే మీ స్వామివార్ల దగ్గరికే వెళ్ళండి. మీరు ఎవరు పూజ్యులు స్వామివార్లు మీకు ఎవరున్నారు పూజ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. వాళ్ళు చర్చ చేసుకుంటారు. భారతీ తీర్థ స్వామివారు వస్తే చిన్నజీయర్ స్వామివారి సమాధానం చెప్పొచ్చు, అది వారి స్థాయి. లేదు విధుశేఖర స్వామివారు వస్తే వారి స్వామివారి శిష్యులైనటువంటి అహోబిల స్వామివారు దేవనాథ స్వామివారు వస్తారు, అది వారి స్థాయి. మీరు పిలిస్తే వీళ్ళు రారండి, మీరు పిలిస్తే మేము వస్తాం. కానీ అలా చేయకూడదు, అది పద్ధతి కాదు. సనాతన ధర్మంలో ఒక ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ పెట్టి మాట్లాడండి. స్వామివారిని ముక్నేగల క్రాయమండం మీ సంస్కారం ఏంటి? మీ గురువులు ఇదే నేర్పించారా? శంకరాచార్యులు ఇదే చేశారా సురేశ్వరాచార్యులకి? కాదు కదా. వారిని అనుసరించి నడవండి, మర్యాద తెలుసుకొని నడవండి, ప్రోటోకాల్ తెలుసుకొని నడవండి. ఇలా చేయకూడదు. కాబట్టి ఆమ్నాయ పీఠాలు అనేటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా అది హిస్టారికల్ అయినటువంటిదే. దానికి హిస్టరీలో డిస్టార్షన్స్ ఉన్నాయి కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం చాలా ఉంది. ఆ అవకాశాలని మీరే అందరూ కలిసి మీరు ఎవరైతే స్వామివారి పైన నింద చేస్తున్నారో అది నింద చేయడం ఆపేసి మీరే తెలుసుకోండి. అయ్యో మా సంప్రదాయం గురించి ఇన్ని డిస్టార్షన్స్ ఉన్నాయా, అయితే మేము దీన్ని బాధ్యతగా తీసుకుంటాము, మేము అకౌంటబుల్ ఉండి దీనిపైన మేము చర్చ చేస్తాము, రీసెర్చ్ చేస్తాము. మీ అన్ని పీఠాలు కలిసి మాట్లాడండి, రీసెర్చ్ చేయండి. శంకరాచార్యుల వారి ఒక్క సమయాన్ని నిర్ధారణ చేయండి. వారి జీవిత చరిత్ర కూడా ఒకే రకంగా పెట్టండి. దాన్ని అనుసరించి ముందరికి వెళ్దాం. రామాయణంలో అనేక రామాయణాలు ఉన్నాయంటే వాల్మీకి రామాయణమే ప్రమాణం. కానీ దీంట్లో శంకర విజయంలో ఒకటే శంకర విజయం ప్రమాణం అంటే అందరూ ఒప్పుకున్నటువంటిది కాదు. కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడండి, అందరూ శంకరాచార్యాలు మాట్లాడి డిసైడ్ చేయండి. దాన్నే వైదిక మతానికి చెందినటువంటి వాళ్ళందరము అనుసరిద్దాం. ఇది మనం చెప్పేటటువంటి వివరణ అండి.